సో ఇన్ ద లాస్ట్ క్లాస్లో మనం ప్యాండాస్ లైబ్రరీ స్టార్ట్ చేసి హౌ టు రీడ్ ఏ డేటా సెట్ చూసాము. నెక్స్ట్ హౌ టు ఒక లోకల్లో ఉన్న లైబ్రరీని ఎలా రీడ్ చేయాలి, వాట్ ఆర్ ద డిఫరెంట్ కమాండ్స్ టు రీడ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫైల్స్, ఎక్సెల్ ఫైల్స్ కానీ నెక్స్ట్ సిఎస్వి ఫైల్స్ ఆర్ హెచ్టిఎంఎల్ ఫైల్స్, ఇలాంటి డిఫరెంట్ ఫైల్స్ని మనం ఎలా రీడ్ చేయాలని చూసాం. అండ్ ఆఫ్టర్ దాట్ మనం ఇంకా ప్యాండాస్లో ఒక బేసిక్ డేటా సెట్ని రీడ్ చేశాక, ఆఫ్టర్ రీడింగ్ ఏ బేసిక్ డేటా సెట్, how do you perform the basic analysis like head command, tail command, అండ్ ఆల్సో ఒక డేటా సెట్ నుంచి ఎగ్జాక్ట్గా మనకు కావాల్సిన అట్రిబ్యూట్స్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసుకొని హౌ టు రీడ్ దోస్. నెక్స్ట్ హెడ్, నెక్స్ట్ జిప్ కోడ్, ఇది చూసాం. అంటే ఒక డేటా ఫ్రేమ్ని రీడ్ చేసాక ఒక ఎగ్జాక్ట్ కాలమ్ని మనం ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, లైక్ యూ కెన్ సీ ఏజ్ అనే కాలమ్ని నేను ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, అండ్ డాట్ అండ్ బ్రాకెట్ నోటేషన్ డిఫరెన్సెస్ చూసాం. దీని తర్వాత ఇది చూసాము. నౌ నెక్స్ట్ డిస్క్రైబ్ కమాండ్ చూసాము, అండ్ వాట్ డస్ ఇట్ ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్ షేప్, డేటా టైప్స్ కమాండ్ చూసాం. ఓకే, నౌ టుడే వీ విల్ బి కంటిన్యూయింగ్ ద రిమైనింగ్ ప్యాండాస్ క్లాస్. ఓకే, సో ఇప్పుడు డిస్క్రైబ్ అనే కమాండ్ చూసాం కదండి. డిస్క్రైబ్ కమాండ్ నేను మీకు డిఫాల్ట్గా నేను ఏం చెప్పాను, సో డిస్క్రైబ్ కమాండ్ విల్ ఓన్లీ గివ్ అస్ ఓన్లీ ఫర్ ద ఇంటీజర్ డేటా టైప్ ఆఫ్ వాటికి. ఇట్ విల్ గివ్ ద కౌంట్, మీన్, స్టాండర్డ్ డీవియేషన్, 25th పర్సెంటైల్ అని, మ్యాక్సిమం వాల్యూ అని, ఇలాంటివన్నీ ఇస్తుంది. సో ఇప్పుడు మనం డిస్క్రైబ్ కమాండ్లోనే ఇప్పుడు లెట్సే నేను ఆబ్జెక్ట్ అంటే ఇప్పుడు డిఫాల్ట్గా ఓన్లీ ఇంటీజర్ 64 మాత్రమే చూపిస్తుంది. ఇఫ్ ఐ వాంట్ టు ఇంక్లూడ్ ఈవెన్ ఆబ్జెక్ట్ కూడా, నాకు ఈ ఆబ్జెక్ట్కి కూడా డిస్క్రైబ్ కమాండ్ ఏమేమి ఇస్తుందో చూసుకోవాలి అని నేను అనుకుంటున్నాను. సో దెన్ నేను అప్పుడు ఏం చేయాలంటే దీని గురించి కూడా, అంటే ఈ ఆబ్జెక్ట్ డేటా టైప్ ఉన్న యాట్రిబ్యూట్స్ గురించి కూడా నాకు ఇన్ఫర్మేషన్ కావాలి అని నేను అనుకుంటుంటే, సో వెన్ ఐ వాంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్, దెన్ ఐ నీడ్ టు గో ఫర్ లైక్ డిస్క్రైబ్ అని ఇంక్లూడ్ చేసి, దీనిలో సింటాక్స్ ఎలా ఉంటుందండి, ఇంక్లూడ్ ఈవెన్ ఆబ్జెక్ట్. అంటే జనరల్గా బై డిఫాల్ట్ ఇట్ విల్ ఓన్లీ కన్సిడర్ ఇంటీజర్ 64 ఆర్ ఇంట్ 32 ఆర్ ఫ్లోట్ 32, ఫ్లోట్ 64, ఇలాంటివి మాత్రమే కన్సిడర్ చేస్తుంది. ఇఫ్ ఐ వాంట్ టు ఈవెన్ ఇంక్లూడ్ ఆబ్జెక్ట్ కానీ, లేకపోతే ఇక్కడ స్ట్రింగ్ కానీ ఏమైనా ఫ్లోట్ ఉందనుకోండి, అప్పుడు నేను ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి, ఇంక్లూడ్ ఈవెన్ ఆబ్జెక్ట్ అని. సో నేను ఆబ్జెక్ట్ అని కూడా ఇంక్లూడ్ చేస్తే అప్పుడు దెన్ ఇట్ విల్ కన్సిడర్ ఈవెన్ ఆబ్జెక్ట్ ఆల్సో. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ అని ఇంక్లూడ్ చేశాక చూడండి, ఇట్ ఈస్ ఈవెన్ కన్సిడరింగ్ జెండర్, ఆక్యుపేషన్, జిప్ కోడ్, న్యూ కాలం, వీటిని కూడా. కానీ దీన్ని కన్సిడర్ చేసుకున్నప్పుడు మనకు ఏమవుతుందంటే ఇట్ విల్ నాట్ షో అస్ ఆల్ ద థింగ్స్. లైక్ ఇప్పుడు చూడండి 25th పర్సెంటైల్, 50th పర్సెంటైల్, 75th పర్సెంటైల్, ఇలాంటివి చూపించదు. బికాస్ డిస్క్రైబ్ కమాండ్ ఓన్లీ ఇంటీజర్స్కి అయితే ఇట్ విల్ షో ఆల్ దిస్. ఎప్పుడైతే మనం స్ట్రింగ్ టైప్ కూడా మనం చూపించాలనుకుంటున్నామో, ఓన్లీ ఇది ఇప్పుడు ఓన్లీ ఆబ్జెక్ట్కి మాత్రమే చూపిస్తుంది. ఓన్లీ ఆబ్జెక్ట్కి ఈ జెండర్, ఆక్యుపేషన్, జిప్ కోడ్, న్యూ కాలం ఇలా ఉంటుంది కదా, ఇవి కావాలన్నప్పుడు ఇక్కడ చూడండి, ఇట్లా మనం ఇలా పెట్టినప్పుడు ఓన్లీ కౌంట్ అంటే టోటల్ నెంబర్ ఎంత ఉంది, ఇది షేప్ ద్వారా తెలుస్తుంది మనకి, నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, షేప్ ద్వారా వస్తుంది అది. యూనిక్ అంటే ఈ 3 థింగ్స్ ఇంపార్టెంట్ అండి. దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. కేటగోరికల్, ఇప్పుడు దీస్ ఆర్ కేటగోరికల్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ అని మనం అనొచ్చు. మీకు అది చూపిస్తాను, మళ్ళీ దీని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక శాంపుల్ ఫైల్ చూపించి వాట్ ఈస్ దాట్ అనేది చేస్తాను. సో ఇప్పుడు ఇవి ఇంటీజర్ టైప్, ఇది ఒక కేటగోరికల్ టైప్ ఆఫ్ వేరియబుల్ అండి. ఇప్పుడు జెండర్ ఉంది, జెండర్ ఈజ్ ఎ కేటగోరికల్ టైప్ ఆఫ్ వేరియబుల్. అంటే దీంట్లో కేటగిరీస్ ఉంటాయి, మేల్ కేటగిరీ, ఫీమేల్ కేటగిరీ. సో జస్ట్ లైక్ మనం ఇంతకుముందు బాడీ మాస్ ఇండెక్స్కి మనం చూసాం కదండి, ఒక శాంపుల్ డేటా సెట్ ఇక్కడ చూడండి. సో దిస్ ఈజ్ ఇవన్నీ న్యూమరికల్ కైండ్ ఆఫ్ అట్రిబ్యూట్స్. అంటే ఈ ఫీచర్స్లో న్యూమరికల్ డేటా సెట్ మాత్రమే ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ న్యూమరికల్ కైండ్ ఆఫ్ వేరియబుల్స్. ఒక డేటా సెట్లో యూ కెన్ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ attributes or columns. So these are all integer or numerical kind of attributes. అదే
మనకు ఒక డేటా సెట్లో 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి. అయితే ఇంటీజర్ ఆర్ న్యూమరికల్ టైప్ ఆఫ్ ఫీచర్స్ అని, లేదంటే కేటగోరికల్ టైప్ ఆఫ్ ఉంటుందండి. ఇంకా థర్డ్ టైప్ ఇంకోటి ఉంటుంది, దట్ ఈస్ టెక్స్ట్ డేటా సెట్ కూడా ఉంటుంది. అంటే ఐ విల్ షో యూ. నిన్న ఇప్పుడు ఈ చాయిస్ డిస్క్రిప్షన్ ఉంది కదా, ఇది న్యూమరికల్ కాదు, కేటగోరికల్ కాదండి. దిస్ ఈజ్ ఎ టెక్స్ట్ డిస్క్రిప్షన్. బికాజ్ న్యూమరికల్ అనుకోండి, ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ఫీచర్, అది ఎంతైనా ఉండొచ్చు. ఇప్పుడు సపోజ్ ఇది ఉంది ఆర్డర్ ఐడి కంటిన్యూస్గా 1833, 1834, 1835 అలా వెళ్తానే ఉంటుంది. దాంట్లో ఇన్ని ఫిక్స్డ్ నంబర్సే ఉంటాయని ఏం లేదు. ఇప్పుడు కేటగోరికల్ టైప్ ఆఫ్ వేరియబుల్లో కూడా కేటగిరీస్ ఉంటాయండి. మనము కేటగోరికల్ టైప్ ఆఫ్ వేరియబుల్ అని చెప్తున్నప్పుడే వీఆర్ సేయింగ్ దట్ దాంట్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి అని మనం మెన్షన్ చేస్తున్నాం. అదే ఇప్పుడు చాయిస్ డిస్క్రిప్షన్ ఉంది, ఇది ఒక్కొక్క రోకి ఒక్కొక్క డిఫరెంట్ డిస్క్రిప్షన్ ఉంటుంది. సో దీన్ని మనం కేటగోరికల్ టైప్ ఆఫ్ వేరియబుల్ అనము. దిస్ ఈజ్ అన్ టెక్స్ట్ కాలం, బికాజ్ ఈచ్ కాలం విల్ బి డిఫరెంట్. బట్ కేటగోరికల్ కాలం అని ఎందుకు అంటున్నాం కొన్నిటిని? ఇప్పుడు జెండర్ ఈజ్ అ కేటగోరికల్ కాలం బికాస్ దీంట్లో 2 సబ్ కేటగిరీస్ ఉంటాయి, మేల్, ఫీమేల్, అంతే. ఇంకంతకంటే ఏముండవు. సో మన డిస్క్రిప్షన్లోనే వీఆర్ సేయింగ్ అండి కేటగోరికల్ కాలం అని ఎందుకు అంటున్నామంటే దేర్ ఆర్ సబ్ కేటగిరీస్ ప్రెజెంట్ విత్ ఇన్ ఇట్ అండ్ దే ఆర్ కాల్డ్ సబ్ కేటగిరీస్ అండ్ దే ఆర్ మేల్ ఆర్ ఫీమేల్. ఇలా 2 మేల్ కానీ ఫీమేల్ అని మనం అంటాం. సో ఆక్యుపేషన్ కూడా కేటగోరికల్ టైప్ ఆఫ్ వేరియబుల్ అండి, ఎందుకంటే దీంట్లో కొన్ని ఫిక్స్డ్ టైప్ ఆఫ్ సబ్ కేటగిరీస్ ఉంటాయి. అండ్ జిప్ కోడ్ ఈజ్ నాట్ ఏ కేటగోరికల్ వేరియబుల్ బికాజ్ ఇది ఇంటీజర్ అండ్ ఇందులో చాలా టైప్స్ ఉండొచ్చు. ఒకవేళ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ జిప్ కోడ్స్ ఉన్నా ఇది ఇంటీజర్ టైప్ కాబట్టి మనం దీన్ని మనము కేటగోరికల్ అనము. సో ఇప్పుడు మనం చూద్దాం డిస్క్రైబ్ ఫంక్షన్ కేటగోరికల్ టైప్ ఆఫ్ వేరియబుల్స్కి అయితే ఏం చూపిస్తుంది. నో ఇప్పుడు కేటగోరికల్ టైప్స్లో నేను చూశాను. సో ఇది జెండర్ ఉంది. సో జెండర్ షేప్ చెప్తుంది 943 ఉన్నాయని. యూనిక్ ఏమంటుంది 2, అంటే 2 సబ్ కేటగిరీస్ ఉన్నాయి, విచ్ ఈజ్ ఏ మేల్ అండ్ ఫీమేల్ కైండ్ ఆఫ్ సబ్ కేటగిరీస్ ఉన్నాయి అని చెప్తుంది. నెక్స్ట్ అందులో టాప్ ఏముంది అంటే మేల్ ఉంది, ఫీమేల్ ఉంది. బట్ ఏది ఎక్కువగా ఉంది? మేల్ నంబర్స్ ఎక్కువ ఉన్నారా, ఫీమేల్ నంబర్స్ ఎక్కువ ఉన్నారా? ఏది ఎక్కువగా ఉంది? మేల్ ఉంది. వీరు చెప్తుంది టాప్ అంటే మేల్ క్యాండిడేట్స్ ఎక్కువ ఫీమేల్ క్యాండిడేట్స్ కన్నా ఎక్కువ ఉన్నారు మన డేటా సెట్లో. అండ్ ఇన్ ద సేమ్ వే దాని ఫ్రీక్వెన్సీ ఎంత? ఇప్పుడు ఎక్కువగా ఉన్నారు అని అయితే మనం అనుకుంటున్నాం, మనకు ఆ ఫ్రీక్వెన్సీ కూడా తెలియాలి కదా. సో ద ఫ్రీక్వెన్సీ ఈజ్ గివెన్ బై అగైన్ కౌంట్. ఇప్పుడు మనం కౌంట్తో కంపేర్ చేసుకొని చూసుకోవచ్చు. కౌంట్ ఇప్పుడు టోటల్ 943 ఉన్నారు, ఇది ఫ్రీక్వెన్సీ ఏమంటుంది? మేల్ క్యాండిడేట్స్ 670 ఉన్నారు అంటుంది. సో ఇలాగా దిస్ ఫ్రీక్వెన్సీ విల్ గివ్ అస్ ద నంబర్. 670 నంబర్స్ ఉన్నారు, ఏది మేల్ అంటే ఈ టాప్ కేటగిరీ, ఈ టాప్ అనే సబ్ కేటగిరీ 670 ఫ్రీక్వెన్సీ ఉంది అని చెప్తుంది ఇది. సో దిస్ ఈజ్ వాట్ అంటే యూనిక్, ఎన్ని సబ్ కేటగిరీస్ ఉన్నారు, అందులో ఏది టాప్గా ఉంది, అండ్ వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ దిస్. ఇన్ ద సేమ్ వే ఆక్యుపేషన్ కూడా 943 కౌంట్. యూనిక్ సబ్ కేటగిరీస్ ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, ఆక్యుపేషన్ అంటే టెక్నీషియనా, అదరా, టీచరా, స్టూడెంటా, ఇలాంటి సబ్ కేటగిరీస్ 21 ఉన్నాయంట అందులో. మనకి చూడండి అందులో టాప్ ఏది ఉంది? స్టూడెంట్ ఈజ్ ద టాప్ సబ్ కేటగిరీ. ఇందులో చూడండి టోటల్ 943 ఉంటే ఓన్లీ 196 మాత్రమే ఉన్నారు టాప్ స్టూడెంట్. అంటే స్టూడెంట్ అనే కేటగిరీ ఓన్లీ 196 ఉంది. ఎందుకని? ఇక్కడ చూస్తే 670 ఉంది, ఇక్కడ చూస్తే 196 ఉంది. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ టూ కేటగిరీసే ఉన్నాయి, మేల్ అండ్ ఫీమేల్. అందుకనే మేల్ 670 స్టూడెంట్స్ 670 ఉంది ఫ్రీక్వెన్సీ. ఇక్కడ 21 కేటగిరీస్ ఉన్నాయి, 21 కేటగిరీస్లో స్టూడెంట్ అనేది 196 అలాగా. ఇన్ ద సేమ్ వే జిప్ కోడ్ని కూడా మనము ఆబ్జెక్ట్లో కింద చేసాం కాబట్టి నార్మల్గా అయితే ఇది ఇంటీజర్ అండి, ఇది ఇంటీజర్ జిప్ కోడ్ అనేది. కానీ ఇది మనం రీడ్ చేసేటప్పుడు ఎలా రీడ్ చేసాము ఇక్కడ చూడండి. జిప్ కోడ్ ఈజ్ బీన్ రీడెడ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్గా రీడ్ చేసాం కాబట్టి అది ఎలా అంటే ఇంటీజర్లు కాకుండా ఒక స్ట్రింగ్ లాగా కన్సిడర్ చేస్తుంది. స్ట్రింగ్ లాగా కన్సిడర్ చేసి జిప్ కోడ్లో టోటల్ యూనిక్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి అంటే సబ్ కేటగిరీ 795 జిప్ కోడ్స్ ఉన్నాయి దాంట్లో.
795 జిప్ కోడ్స్ ఉంటే టాప్ ఏంటి, టాప్ అనేది 55414. ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ చూసాం జెండర్లో మేల్ ఇస్ ద టాప్, ఆక్యుపేషన్లో స్టూడెంట్ ఇస్ ద టాప్. అలాగే జిప్ కోడ్లో 55414 అనే నంబర్ టాప్. ఇక్కడ చూడండి, ఇంకా ఇక్కడ ఇది ఉంది కదా, జిప్ కోడ్లో 55414 ఈజ్ అ టాప్ జిప్ కోడ్. అది ఎన్నిసార్లు రిపీట్ అయింది, 9 టైమ్స్ రిపీట్ అయింది. ఇన్ని సబ్ కేటగిరీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూడండి 795 అనేది ఇన్ని సబ్ కేటగిరీస్ ఉన్నాయి. టోటల్ మనకి ఉండేదే 943 రోస్ అయితే అందులో 795 సబ్ కేటగిరీస్ ఉన్నాయి. సో ఇంక రిపిటేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. అందుకని చూడండి జస్ట్ 9 టైమ్స్ రిపీట్ అయింది. ఇప్పుడు ఈ న్యూ కాలం ఉంది, మనం క్రియేట్ చేసాం. న్యూ కాలం కూడా అంతే. ఇక్కడ చూడండి న్యూ కాలము ఇది ఎలా ఉంటుంది, 943. ఇందులో టాప్ నెంబర్ ఆఫ్ యూనిక్ కేటగిరీస్ ఏంటి, 41 ఉన్నాయంట యూనిక్ కేటగిరీస్. ఇప్పుడు ఈ న్యూ కేటగిరీ క్రియేట్ చేసి ఇప్పుడు నేనేమో తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే నాకు ఇప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ క్రియేట్ చేసినప్పుడు మనకి ఇది ఏం ఐడియా రాలేదు. అంటే ఆక్యుపేషను జెండర్ మిక్స్ చేశాను. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను, మేల్ క్యాండిడేట్స్ ఏది ఎక్కువ ఆక్యుపేషన్లో వర్క్ చేస్తున్నారు అని నేను అనుకున్నాను డేటా సెట్లో. ఇది యూజర్స్ డేటా సెట్, ఏదన్నా ఫిలిమ్స్ చూసేది. సపోజ్ నేను ఏం తెలుసుకోవాలనుకున్నాను, నాకు ఏ మేల్స్ ఎవరు ఎక్కువ నా దాంట్లో ఉంటున్నారు అండ్ ఏ ఆక్యుపేషన్ వాళ్ళు ఎక్కువగా నా దాంట్లో రిజిస్టర్ అవుతున్నారు నేను చూడాలనుకుంటే. ఇప్పుడు చూడండి, నేను ఒక కొత్త కాలం క్రియేట్ చేశాను. ఈ కొత్త కాలంలో ఇక్కడ చూస్తే ఐఎమ్ జస్ట్ గెటింగ్ అన్ ఐడియా. ఐఎమ్ జస్ట్ గెట్టింగ్ అన్ ఐడియా. సో నేను మిక్స్డ్ ఈ ఆక్యుపేషన్ అండ్ జెండర్ని మిక్స్ చేసి చూసాను. సో ఇప్పుడు దీన్ని బట్టి నాకు ఈ కొత్త కాలం క్రియేట్ చేసి నేను డిస్క్రైబ్ ఫంక్షన్ చేయడం వల్ల వాట్ ఐఎమ్ అండర్స్టాండింగ్, నేను డేటా సెట్ లోపలికి కూడా వెళ్ళలేదండి. ఇప్పుడు మీరు చూస్తే దిస్ ఈజ్ ద డేటా సెట్, ఐ డిడ్ నాట్ గో డీప్ ఇన్సైడ్ ద డేటా సెట్. నేను అసలు ఇంకా డీప్ అనాలిసిస్ చేయలేదు. డిస్క్రైబ్ కమాండ్తోనే నాకు ఏమర్థమవుతుంది, సో నా దాంట్లో స్టూడెంట్స్ విత్ మేల్ కేటగిరీ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ మేల్స్ ఉన్నారు, బట్ నాకు ఇక్కడ చూడండి ఆక్యుపేషన్తో సహా చూడాలంటే ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, కానీ నాకు వాళ్ళందరూ మేల్సా ఫీమేల్సా అని తెలియదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు కన్ఫామ్గా స్టూడెంట్స్ అందులో మేల్స్ ఎంతమంది ఉన్నారు, 136 ఉన్నారు. ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారని తెలుసు, వాళ్ళు మేల్సా ఫీమేల్సా అనేది మనకు తెలియదు. కానీ ఇక్కడ మాత్రం ఇప్పుడు చూడండి, మేల్ స్టూడెంట్స్ 136 పీపుల్ వచ్చి నా డేటా సెట్లో రిజిస్టర్ అవుతున్నారు. సో నేను ఎలాంటి ఆక్యుపేషన్ వాళ్ళని టార్గెట్ చేయాలి, ఇప్పుడు నేను ఏదన్నా ఒకటి, ఇప్పుడు సపోజ్ మేల్ స్టూడెంట్స్ని టార్గెట్ చేయాలనుకుంటున్నాను, మేల్స్కి ఏదన్నా ఆఫర్ పెట్టాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నాకు అర్థమయ్యేది ఏంటంటే మేల్స్ అందులో స్టూడెంట్స్కి ఇలాగా. ఒకవేళ ఫీమేల్ స్టూడెంట్ నేను ఇప్పుడు దీంట్లో నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ కూడా చూసుకోవాలనుకుంటే అప్పుడు ఫీమేల్స్ ఎంతమంది ఉన్నారో అలా కూడా చూసుకొని టార్గెట్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా కానీ డేటా సైన్స్లో కానీ డేటా అనాలిసిస్లో కానీ ఈ ప్యాండాస్లో కానీ మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటండి అనాలిసిస్. మీకు ఇచ్చిన డేటా సెట్ని మీరు ఏదో అక్కడ నాకు ఒక ఎక్సెల్ వచ్చింది, ఐఎమ్ జస్ట్ రీడింగ్ అన్ ఎక్సెల్, ఇవి డేటా పాయింట్స్లా చూడకూడదు. దీస్ ఆర్ ఆల్ ద డేటా అనాలిసిస్. మీరు డేటా అనాలిసిస్ చేస్తున్నారు. ఇప్పుడు డేటా అనాలిసిస్, డేటా సైంటిస్ట్ ఎలా అంటే అండి బిజినెస్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా అంటే ఈ బిజినెస్ మీదే అని అనుకోవాలి. అంటే ఇప్పుడు సపోజ్ మీరే ఏదైనా ఒక బిజినెస్ పెట్టారు, మీరు మీ బిజినెస్ పెడితే మీరు ఎలా అనాలిసిస్ చేస్తారు మీ బిజినెస్ని. సో దట్ కైండ్ ఆఫ్ అనాలిసిస్ ఈజ్ నీడెడ్. మ్యాక్రో అనాలిసిస్, మైక్రో అనాలిసిస్. మ్యాక్రో అంటే ఓవరాల్ స్టాటిస్టిక్స్. ఇప్పుడు నెక్స్ట్ మైక్రో. ఇక్కడ చూడండి, దీస్ మనము
ఇప్పుడు ఇది మ్యాక్రో అనాలిసిస్ అంటాం మనం. అంటే ఓవర్వ్యూ, ఎంతమంది ఉన్నారు, నాకు వచ్చిన నా బిజినెస్లో స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, వేరే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, టాప్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మేలా అంటే మేల్ క్యాండిడేట్స్ ఎక్కువ ఉన్నారా, ఫీమేల్ క్యాండిడేట్స్ ఎక్కువ ఉన్నారా, ఏ జిప్ కోడ్ నుంచి ఎక్కువ రిజిస్టర్ అవుతున్నారు, నెక్స్ట్ ఏ ఆక్యుపేషన్ వాళ్ళు మేల్స్ ఎక్కువ ఉన్నారు, ఏ ఆక్యుపేషన్ వాళ్ళు ఫీమేల్స్ ఎక్కువ ఉన్నారు. సో ఇలాంటి అనాలిసిస్ అంతా చేయాలండి. ఇదే అని కాదు, ఇప్పుడు నెక్స్ట్ మీ దగ్గరకు ఒక బిజినెస్ యూస్ కేస్ వచ్చింది అనుకోండి, మనకి నెక్స్ట్ కమింగ్ డేస్లో ఒక బిజినెస్ యూస్ కేస్ వస్తుంది ఏదో ఒకటి. అక్కడ మనకి డైరెక్ట్ డేటా సెట్ వాళ్ళ మనకి క్లయింట్స్ ఏం చెప్పరు, దే విల్ జస్ట్ గివ్ డేటా సెట్ అంతే. వాళ్ళు ఇలా డేటా సెట్ మనకి ఇచ్చేస్తారు. మీరు డేటా సెట్ మీద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అనాలిసిస్ చేయాలి. ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అనాలిసిస్ని మీరు క్లయింట్ ముందు ఉంచాలి. సో మీ బిజినెస్లో ఇలా ఉంది, సో దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. సో మీరు యూ కెన్ ప్రొసీడ్ ఇన్ దిస్ వేస్ టు ఇంప్రూవ్ యువర్ బిజినెస్. మనం ఐడియాస్ ఇవ్వాలి, మనం మోడల్స్ బిల్డ్ చేయాలి. సో దాట్ ఈస్ ద టాస్క్ ఆఫ్ ఒక డేటా సైంటిస్ట్. కానీ డేటా సైన్స్ నేర్చుకుంటున్న వాళ్ళది కూడా, ఎందుకంటే ఇక్కడ చూడండి నేమ్లోనే ఉంది డేటా సైన్స్. అంటే మనం డేటాని తీసుకొని సైంటిఫిక్గా ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ అప్రోచ్ని మనం అప్రోచ్ అవ్వాలి. ఓకే, ఓకే అండి. గోయింగ్ టు నెక్స్ట్ కమాండ్. ఇప్పుడు హౌ డు ఐ రీనేమ్ ఇప్పుడు ఏదన్నా కొన్ని కమాండ్స్ని రీనేమ్ చేయాలంటే అలాగా. ఇప్పుడు నాకు యూజర్స్ ఉంది, యూజర్స్ డాట్ కాలమ్స్ అని నేను ఇది టైప్ చేస్తే నాకు ఇందులో ఈ డేటా సెట్లో ఉన్న కాలమ్స్ అన్నీ ఐ విల్ బి ఏబుల్ టు సీ అండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది యూజర్స్. ఫస్ట్లో మనం చూసింది. నేను ఇప్పుడు యూజర్స్ డాట్, నాకు కాలమ్ నేమ్స్ తెలియాలి. సో యూజర్స్ డేటా సెట్ నేమ్ ఇచ్చేసి డాట్ కాలమ్స్ అని కొట్టాను అనుకోండి, ఇట్ విల్ గివ్ మీ ఇలాగా లిస్ట్ ఆఫ్ ఆల్ ద కాలమ్స్ విత్ ఇన్ ద డేటా సెట్. యూజర్ ఐడి, ఏజ్, జెండర్, ఆక్యుపేషన్, జిప్ కోడ్, న్యూ కాలమ్. సో మీరు కాలమ్స్ని చూడాలనుకున్నా, లేదంటే ఏదైనా ఒక కాలమ్ నేమ్ మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, దాని కాలమ్ నేమ్ కావాలి, కన్వెన్షన్ దాని ఎలా ఉందో అని చూసుకోవాలి నీట్గా. సో అప్పుడు ఇలాగ యూజర్స్ డాట్ కాలమ్స్ అని కొట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్నే మీరు ఒక లిస్ట్ కూడా అసైన్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇక్కడ లిస్ట్ ఆఫ్ యూజర్స్ డాట్ కాలమ్స్ అంటే కాలమ్ నేమ్స్ అన్నీ ఒక లిస్ట్లో కూడా అయిపోతాయి. మీరు ఏదైనా ఐటరేషన్ కోసం వాడుకోవాలనుకుంటే లిస్ట్ ఆఫ్ యూజర్స్ డాట్ కాలమ్స్ అంటే ఇవన్నీ ఒక ఐటరేషన్లోకి వెళ్ళిపోతాయి. అలాగే ఇప్పుడు నేను ఏమంటున్నాను, యూజర్స్ డాట్ రీనేమ్ అంటే కాలమ్స్ని రీనేమ్ చేయాలనుకుంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, యూజర్స్ డాట్ రీనేమ్ కాలమ్స్. ఇక్కడ మనం డిక్షనరీలో చూసాం కదండి, ఇప్పుడు మనం ఏవైతే కాలమ్స్ని రీనేమ్ చేయాలనుకుంటున్నామో డిక్షనరీ ఫార్మాట్లో మనం పాస్ చేయాలి. సో ఇది ఇలాగే ఎందుకు పాస్ చేయాలి, దిస్ ఇస్ ద సింటాక్స్ అండి. ఇప్పుడు మీరు రీనేమ్ అనేది కమాండ్. సో మీరు ఇక్కడ చూడండి, మీరు ఇక్కడికి వెళ్ళిపోయి గూగుల్ సెర్చ్లో pandas డాట్ రీనేమ్ అని కొట్టారనుకోండి, ఇక్కడ కొట్టండి, మీకు డాక్యుమెంటేషన్ వస్తుంది, pandas డాట్ డేటా ఫ్రేమ్ డాట్ రీనేమ్. సో డాక్యుమెంటేషన్లో మనకు అలా ఉంటుంది. సో మనకి డాక్యుమెంటేషన్లో ఒక డిక్షనరీ కానీ లిస్ట్ కానీ అలా పాస్ చేయమని ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ ప్రతి కమాండ్కి ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ కమాండ్ హ్యాజ్ ఎ సింటాక్స్. మీరు టెన్షన్ ఏమి అంటే ఎందుకు దాని సింటాక్స్ ఎలా రాయాలి, దాంట్లో ఆప్షన్స్ ఏముంటాయి అనేది మీరేం టెన్షన్ పడక్కర్లేదు. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ సింటాక్స్. సో ఇక్కడ చూడండి, pandas డేటా ఫ్రేమ్ డాట్ రీనేమ్ అని ఉంది కదా, ఇందులో ఇప్పుడు మ్యాపర్ అంటే ఏంటి, డిక్షనరీ లైక్ మనం పాస్ చేయాలి, ఒక డిక్షనరీ లైక్ ఫంక్షన్ని పాస్ చేయాలి. నెక్స్ట్ కాలమ్స్, ఇక్కడ కూడా కాలమ్స్ అని మెన్షన్ చేసి డిక్షనరీ లైక్ని పాస్ చేయొచ్చు రీనేమ్ చేయాలంటే. సో ఇంకా మీకు అర్థం కాలేదు, ఇక్కడ కిందికి రండి, ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్స్లో వాడు ప్రతిదీ మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాడు. సో ఎవ్రీథింగ్ అలాగా ప్రతి దానికి మనకి డాక్యుమెంటేషన్ ఉంటుంది, అందులో ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, యూజర్స్ డాట్ రీనేమ్, నేను కాలమ్స్ అని ఇక్కడ చూపించాను కదా, కాలమ్స్ ఇక్కడ మనకి సింటాక్స్లో ఇక్కడ చూడండి కాలమ్స్ని పాస్ చేయాలి. కాలమ్స్ డిక్షనరీ ఫంక్షన్లో ఇప్పుడు దీంట్లో కీ అండ్ వాల్యూ ఉంటుంది. మనం డిక్షనరీలో ఆల్రెడీ చూసాం కదా కీ అండ్ వాల్యూ టైప్. నేను కీ ఏంటి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాలమ్ నేమ్, ఇప్పుడు ఆల్రెడీ యూజర్ ఐడి ఇలా ఉంది. సో కీ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టైప్లో ఉన్న నేమే యాజ్ టీజ్గా పాస్ చేస్తాము. కాలమ్ నేమ్ ఏమో ఇప్పుడు ఇక్కడ కీ, ఇది కీ, ఇది వాల్యూ ఏమిస్తాము,
ఆల్రెడీ ఇది కీలో మనం ఆల్రెడీ ఉన్న నేమ్ ఇచ్చాం. వాల్యూలో ఇప్పుడు మీరు కొత్తగా రాయాలనుకుంటున్న నేమ్ ఇస్తారు. అంటే ఇప్పుడు నాకు యూజర్ ఐడి ఇలా నచ్చట్లేదు, స్పేస్ ఉండి క్యాప్స్లో రావాలి. సో నేను ఇలా ఇస్తున్నా. సో దిస్ ఈజ్ మై న్యూ కాలమ్ నేమ్. ఇన్ ద సేమ్ వే జిప్ కోడ్ కూడా, నాకు జిప్ కోడ్ వద్దు, ఐ వాంట్ ఇట్ టు బి యాజ్ పోస్టల్ నేమ్. సో ఇలాగా ఈ ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ అంటే ఇది ఏంటంటే అండి, యాక్చువల్గా ఇప్పుడు నేను రన్ చేస్తాను, నాకు ఇక్కడ నేను చూడండి ఇంతకుముందులాగా అసైన్ చేయట్లేదు. ఇప్పుడు సపోజ్ మీరు మనము ఇంతకుముందు యారేస్లో చూస్తే మీకు యారేస్లో కానీ లిస్ట్లో కానీ ఇప్పుడు సపోజ్ లిస్ట్ 1 ఉంది, లిస్ట్ 1 ఆఫ్ పొజిషన్ మనం మెన్షన్ చేసి ఈక్వల్ టు నంబర్ అసైన్ చేస్తాం. అంటే చేంజెస్ సేవ్ కావాలంటే ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేసాం మనం పాత అన్నిట్లో. అంతేకాదు ఇంకా యారేస్లో కూడా ఏదన్నా ఒక పొజిషన్లో ఎలిమెంట్ చేంజ్ అవ్వాలన్నా కూడా యారే ఆఫ్ పొజిషన్ ఇచ్చి ఈక్వల్ టు 230 అలా మెన్షన్ చేసాం, ప్రీవియస్ క్లాసెస్లో చూసాం. కానీ నేను ఇక్కడ ఈక్వల్ టు ఆపరేటర్ ఇవ్వట్లేదు. ఇక్కడ చూడండి, డైరెక్ట్ యూజర్స్ డాట్ కాలమ్స్ అని చెప్పి నేను చేసేస్తున్నాను, ఈక్వల్ టు ఆపరేటర్ ఇవ్వట్లేదు. సో ఈక్వల్ టు ఆపరేటర్ ఇవ్వట్లేదు కాబట్టి నేను ఈ ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ అంటున్నాను. అంటే దీని మీనింగ్ ఏంది, మళ్ళీ ఇక్కడ మీరు ఇక్కడ చదవచ్చు, ఇక్కడ ఇన్ ప్లేస్ అని ఉంటుంది చూడండి. ఇన్ ప్లేస్ అనేది వెదర్ టు మాడిఫై ద డేటా ఫ్రేమ్ రాదర్ దాన్ క్రియేటింగ్ ఏ న్యూ వన్. అంటే ఇప్పుడు నేను మామూలుగా దీన్ని ఏదో దానికి అసైన్ చేశాను అనుకోండి, అంటే యూజర్స్ దీన్ని ఇలాగా, అంటే ఇప్పుడు నేను యూజర్స్ అండర్స్కోర్ న్యూ అని పెట్టి ఒక కొత్త డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తే అప్పుడు ఏం అవసరం లేదు నాకు ఇన్ ప్లేస్ అనే పెట్టడానికి. కానీ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, మామూలుగా మనం ఏం కొత్త డేటా ఫ్రేమ్ క్రియేట్ చేయట్లేదు, ఉన్న డేటా ఫ్రేమ్లోనే చేంజెస్ తీసుకురావాలంటే ఈ ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ అని ఇవ్వాలి. అప్పుడు ఏం చేస్తుంది, ఇది చూడండి, ఇది మనకు చెప్తుంది వెదర్ టు మాడిఫై ద డేటా ఫ్రేమ్ రాదర్ దాన్ క్రియేటింగ్ ఏ న్యూ వన్. అంటే ఉన్న డేటా ఫ్రేమ్ని మాడిఫై చేయాలా, కొత్త డేటా ఫ్రేమ్ క్రియేట్ చేయకుండా అని అడుగుతుంది. అవును ట్రూ అంటే మనం దీన్ని బులియన్ వాల్యూ, ఇక్కడ చూడండి, ఇక్కడ బులియన్ అంటే దీని ఇన్పుట్ ఏమి ఇవ్వాలి, ఇన్ ప్లేస్కి ట్రూ కానీ ఫాల్స్ కానీ. అంటే ఇలాగా ఇన్ ప్లేస్ అనే కమాండ్కి ఇన్పుట్ ఏంటి, బూల్ అంటే బులియన్ వాల్యూ, ట్రూ కానీ ఫాల్స్ కానీ ఇవ్వాలి మనం. సో అది చెప్తుంది. ఇఫ్ ట్రూ అనుకోండి, దెన్ వాల్యూ ఆఫ్ కాపీ ఈజ్ ఇగ్నోర్డ్. అంటే కాపీ చేయకుండా ఉన్న డేటా ఫ్రేమ్ని, ఆల్రెడీ పైన యూజర్స్ డేటా ఫ్రేమ్ ఉంది కదండి మనకు, ఆ యూజర్స్ డేటా ఫ్రేమ్లోనే చేంజెస్ తీసుకొని వచ్చి సేవ్ చేసేస్తుంది. కొత్త డేటా ఫ్రేమ్ క్రియేట్ చేయదు, ఇట్ డస్ నాట్ క్రియేట్ ఏ న్యూ డేటా ఫ్రేమ్. సో అందుకని నేను యూజర్స్ డాట్ రీనేమ్ అనేసి కాలం చేంజెస్ మెన్షన్ చేశాను అండ్ ఇన్ ప్లేస్ కమాండ్ ఇచ్చేసాను, ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ. ఇప్పుడు నేను మళ్ళీ యూజర్స్ డాట్ కాలమ్స్ అని చెక్ చేస్తాను చూడండి. అంటే అప్పుడు ఏమవుతుంది చూడండి, నా కొత్త కాలం నేమ్స్ రిఫ్లెక్ట్ అయ్యాయి. ఒకవేళ నేను ఈ ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ అని నేను మెన్షన్ చేయలేదనుకోండి, ఈ చేంజెస్ రిఫ్లెక్ట్ అవ్వవు. ఎందుకంటే నేను చేంజ్ అయితే చేస్తున్నాను, ఇక్కడ నేను చేంజెస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ అని చెప్తే చేంజెస్ చేసి ఏం చేయాలో చెప్పట్లేదు, సేవ్ చేయాలా చెప్పట్లేదు, కొత్త డేటా ఫ్రేమ్కి అసైన్ చేయట్లేదు. సో అది ఏం చేయాలో తెలియక ఊరికే చేంజ్ చేస్తుంది, మళ్ళీ వెంటనే వదిలేస్తుంది. ఇట్ డస్ నాట్ డూ ఎనీథింగ్. ఒక్కసారి చేంజ్ చేస్తుంది, చేంజెస్ సేవ్ చేయదు. సో అప్పుడు మనకి వేస్ట్ కదా. సో మీరు అయితే ఒక కొత్త డేటా ఫ్రేమ్ తీసుకొని అసైన్ చేసి వాడాలి, లేదంటే ఇన్ ప్లేస్ వాడాలి. అప్పుడే దెన్ ద చేంజెస్ విల్ గెట్ రిఫ్లెక్టెడ్. ఓకే, అలాగా దిస్ ఈజ్ హౌ టు రీనేమ్ ఏ కమాండ్ అండ్ ఆల్సో ద ఇన్ ప్లేస్ కమాండ్. ఈ ఇన్ ప్లేస్ కమాండ్ అనేది ఇంపార్టెంట్ అండి, ఇక్కడే కాదు నెక్స్ట్ కమింగ్ దాంట్లో కూడా నేను మీకు చూపిస్తాను చాలా దాంట్లో. అందుకనే నేను మీకు కొంచెం టైం తీసుకొని డాక్యుమెంటేషన్ మరీ చూపించి చదివించాను. అండ్ ఆల్రెడీ ఇక్కడ ఉంది కదండి. సో మనం డాక్యుమెంటేషన్ చదివేటప్పుడు ఎవ్రీ కమాండ్కి దాని ఇన్పుట్ ఏ ఫార్మాట్లో ఉంటుందో చూసుకోవాలి. ఇప్పుడు సపోజ్ కాలమ్స్ ఉంది, కాలమ్స్కి డిక్ట్ లైక్ ఇన్పుట్ అంటే అది ఏమంటుంది, మీరు కాలమ్స్ని నేను ఇక్కడ అంటే ఈ కమాండ్ యూజ్ చేసేటప్పుడు, రీనేమ్ కమాండ్ యూజ్ చేసేటప్పుడు కాలమ్స్కి ఎలాంటి టైప్ ఆఫ్ ఇన్పుట్ పాస్ చేయాలి అంటే కాలమ్ ఒక డిక్షనరీ లైక్ ఇన్పుట్ని పాస్ చేయాలి అలాగా. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, యాక్సిస్, దీనికి ఏం పాస్ చేయాలి, 0 or 1 పాస్ చేయాలంట. 0 అయితే
ఇండెక్స్ అని, 1 అయితే కాలమ్స్ అని, అంటే 0 అయితే రోస్ అని, 1 అయితే కాలమ్స్ అని, అలాగా. నెక్స్ట్ కాపీ, ఇది కూడా బులియన్ వాల్యూ, అంటే ట్రూవా ఫాల్సా, అంటే కొత్త కాపీ క్రియేట్ చేయమని మనం అడుగుతున్నాం. ఇన్ ప్లేస్ బులియన్ వాల్యూ, అంటే ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే ఇవ్వాలి. మీరు ఈ ఇన్ ప్లేస్ కమాండ్కి, కాపీ కమాండ్కి ఇక్కడ బూల్ అని ఉంది కాబట్టి డిఫాల్ట్గా కంపల్సరీగా మీరు బులియన్ వాల్యూ ఇవ్వాలి. వేరేది ఏది ఇచ్చినా మీకు ఎర్రర్ వస్తుంది. అలాగా. సో మీరు డాక్యుమెంటేషన్ ఎలా చదవాలి అని నేను చూపిస్తున్నానండి, ఎందుకంటే కమింగ్ క్లాసెస్లో నేను జస్ట్ ఈ కమాండ్స్ వాడండి అని మీకు చెప్తాను. మీరు అప్పుడు వచ్చి మీరు ఈ సింటాక్స్, ఈ డాక్యుమెంటేషన్ చదవాలి. ఎందుకంటే మనకి హండ్రెడ్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయండి. ఇక్కడ చూడండి ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయో ప్యాండాస్లోనే. సైడ్కి టెయిల్, డేటా ఫ్రేమ్ డాట్ టేక్, ట్రంకేట్, బ్యాక్ ఫిల్, బీ ఫిల్, డ్రాప్ ఎన్ఏ, ఫిల్ ఎన్ఏ. ఇప్పుడు ఇందులో మనం కొన్ని చూస్తామండి, ఇవన్నీ నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ కొన్ని. కానీ కొన్ని మనం చూడకపోవచ్చు. అప్పుడు ప్రతిదీ మనం వచ్చి ఇలా చేయాలంటే కష్టం. కానీ మీరు నెక్స్ట్ మీకు తెలిసినా కానీ ఆ కమాండ్ మీకు అట్లీస్ట్ ఎస్ కమాండ్ ఉంది అని మీకు తెలిస్తే, మీకు డాక్యుమెంటేషన్ చదవడం వస్తే మీరు వచ్చి డాక్యుమెంటేషన్ చదువుతారు. వెంటనే ఇక్కడ మీరు చూస్తారు కింద డాక్యుమెంటేషన్లో కింద మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ ఉంటుంది. మీరు చదవగలిగితే అప్పుడు మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఏ కమాండ్ అయినా కానీ మీరే ఓన్గా యూజ్ చేయగలుగుతారు, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా. సో అందుకనే మేక్ ష్యూర్ యూ ఫాలో ద డాక్యుమెంటేషన్. ఓకే, మనం రీనేమింగ్ అయింది. ఇప్పుడు హౌ డు రిమూవ్ కాలమ్స్ ఫ్రమ్ ఏ డేటా ఫ్రేమ్. ఇప్పుడు నేను ఒక డేటా ఫ్రేమ్ నుంచి కాలమ్స్ని రిమూవ్ చేయాలి ఆర్ డ్రాప్ చేయాలనుకోండి, ఎలాగా. సో డ్రాప్ అనే కమాండ్, ఫస్ట్ డేటా సెట్ తీసుకుంటాను, యూజర్స్ డాట్ డ్రాప్ అనే కమాండ్ ఇచ్చేసి, మీరు ఇది కూడా వెళ్ళి ఇంకా చదవచ్చు డాక్యుమెంటేషన్. నేను ఎందుకంటే మనం టైం కన్స్ట్రెయింట్ కోసం నేను మీకు ముందుకు వెళ్తున్నాను. డ్రాప్ అని పెట్టేసి ఇక్కడ చూడండి ఒక లిస్ట్ ఆఫ్ కాలమ్స్ మెన్షన్ చేస్తున్నాను. అంటే ఐఎమ్ సెయింగ్ దట్ డ్రాప్ దీస్ కమాండ్స్, డ్రాప్ దీస్ కాలమ్స్, న్యూ కాలమ్ని, ఏజ్ని డ్రాప్ చేయి. అండ్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఏంటి, నేను ఇందాక మీకు ఇక్కడ చెప్పాను, ఇక్కడ కూడా ఇందాక డాక్యుమెంటేషన్లో యాక్సిస్ ఈక్వల్ టు 0 ఉంది, 1 ఉంది అని. యాక్సిస్ ఈక్వల్ టు 0 అంటే రోస్ని డ్రాప్ చేయమని, యాక్సిస్ ఈక్వల్ టు 1 అంటే వెళ్ళి కాలమ్స్లో సెర్చ్ చేయి. అంటే నేనేం చెప్తున్నాను, యూజర్స్లోకి వెళ్ళు, డ్రాప్ చేయి. ఏం డ్రాప్ చేయాలి, న్యూ కాలము, ఏజ్ అనే దాన్ని డ్రాప్ చేయి. అవి ఎక్కడ ఉంటాయి, యాక్సిస్ ఈక్వల్ టు 1 అని మెన్షన్ చేస్తే అది కాలమ్స్ అని మన కమాండ్ అర్థం చేసుకుంటుంది. సో కమాండ్స్లోకి వెళ్ళు, కాలమ్స్, యాక్సిస్ ఈక్వల్ టు 1 అంటే అది కాలమ్స్. సో నువ్వు కాలమ్స్లోకి వెళ్ళి సెర్చ్ చేయి, న్యూ కాలమ్ అండ్ ఏజ్ అనే కాలమ్స్ని డ్రాప్ చేసి. అండ్ నెక్స్ట్ ఇన్ ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అంటే ఆ చేంజెస్ మళ్ళీ సేవ్ చేయి అని నేను చెప్తున్నానండి. సో టోటల్గా దిస్ ఈజ్ హౌ ఐఎమ్ పాసింగ్ ద కమాండ్స్ టు ఏ ఫంక్షన్. ఓకే, ఇప్పుడు నేను డ్రాప్ చేశాను చూడండి, ఎగ్జిక్యూట్ చేశాను, నాకు అప్పుడే చేంజెస్ రిఫ్లెక్ట్ అయిపోయాయి. న్యూ కాలమ్ అండ్ ఏజ్ అనే కాలమ్స్ డ్రాప్ అయిపోయినాయి డేటా సెట్ నుంచి. ఓకే, నెక్స్ట్ డ్రాప్. ఇప్పుడు ఇందాక మీకు యాక్సిస్ ఈక్వల్ టు 1 అని చూపించాను, నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. 1 అని అంటే ఏంటి, ఈ న్యూ కాలము, ఏజ్ వెళ్ళి నువ్వు కాలమ్స్లో వెతుకు అని నేను స్పెసిఫిక్గా ఐఎమ్ సెయింగ్ దట్ గో అండ్ సర్చ్ న్యూ కాలమ్ అండ్ ఏజ్ ఇన్ కాలమ్స్ అని మెన్షన్ చేస్తున్నాను. 1 అంటే కాలమ్స్. అదే ఇక్కడ చూడండి, యూజర్స్ డాట్ డ్రాప్ అంటున్నాను. ఓకే, డ్రాప్ అని చెప్పి ఒక లిస్ట్ ఇస్తున్నాను, 0 అండ్ 1. ఇదేంటి 0 అండ్ 1, ఎక్కడ వెతకాలి 0 అండ్ 1 అని, యాక్సిస్ ఈక్వల్ టు 0 అంటే రోస్, అంటే రోస్ని సెర్చ్ చేయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేసి 0 1 సెర్చ్ చేసి డ్రాప్ చేసి కమాండ్ ఇన్ ప్లేస్ ట్రూ. అందుకని ఇక్కడ చూడండి 0 రో 1 రో డిలీట్ అయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి 0 రో 1 రో ఉంది ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ కాలమ్స్ మాత్రమే డిలీట్ చేశాను. ఇక్కడ ఏం చేశాను, 0 అండ్ 1 రో డిలీట్ చేశాను. ఇక్కడ రోస్ డిలీట్ చేయమని చెప్తున్నాను, డ్రాప్ చేసేయమంటున్నాను. అండ్ ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ ఇస్తున్నాను. సో దిస్ ఈజ్ హౌ ఇట్ విల్ వర్క్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, మూవింగ్ టు ద నెక్స్ట్ కమెంట్. హౌ డు ఐ సార్ట్ ఏ pandas డేటా ఫ్రేమ్ ఆర్ ఏ సిరీస్. ఇప్పుడు నాకు pandas డేటా ఫ్రేమ్ ఉంది, నేను దీన్ని సార్ట్ చేయాలనుకుంటున్నానండి. సో ఎలాగా, సో దీనికోసం నేను మళ్ళీ ఒక CSV రీడ్ చేస్తున్నాను ఆన్లైన్లో నుంచి. నేను మీకు చెప్పాను కదా, ఇప్పుడు చాలా మనకి
సిఎస్వి రీడ్ చేయాలంటే రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి, అక్కడ ఒక టేబుల్ రీడ్ చేసాం. సో పీడీ డాట్ రీడ్ అండర్ స్కోర్ టేబుల్. ఓకే, ఒకవేళ ఎక్సెల్ ఉందనుకోండి ఆన్లైన్లో, పీడీ డాట్ రీడ్ అండర్ స్కోర్ ఎక్సెల్. ఇక్కడ ఆన్లైన్లో ఉంది కాబట్టి లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. అదే లోకల్లో ఉంటే మన లోకల్ డైరెక్టరీ ప్రొవైడ్ చేయాలి అలాగా. సో నేను రీడ్ చేస్తున్నాను, హెడ్ చూస్తున్నాను, దీస్ ఆర్ ద టాప్ 5. ఇప్పుడు మనకి స్టార్ రేటింగ్ ఉంది, టైటిల్ ఉంది, ఇవన్నీ మూవీ రేటింగ్స్. మనకు ఒక మూవీ యొక్క రేటింగ్స్ని మనకి ఇక్కడ చూపిస్తుంది. నౌ లెట్స్ డీప్ డైవ్ ఇన్ టు దిస్. లోపలికి వెళ్దాం, చూద్దాం ఏమేమి ఉన్నాయి ఇందులో కావాల్సినవి. సో మూవీ స్టార్ రేటింగ్, టైటిల్, కంటెంట్ రేటింగ్, జానర్, డ్యూరియేషన్ ఇలా ఉంది. ఇవి దీస్ ఆర్ ద హెడ్. నౌ ఇక్కడ కూడా నేను ఐ థింక్ ప్రీవియస్లీ చూపించినట్టున్నాను. ఓకే, దీన్ని ఇప్పుడు మనము లోకల్లో సేవ్ చేయొచ్చండి. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఈ మూవీస్ డేటా సెట్ మీరు ఆన్లైన్లోంచి రీడ్ చేశారు, మీకు లోకల్లోకి సేవ్ చేసుకోవాలనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఇక్కడ నేను మూవీస్ డేటా సెట్ని రీడ్ చేశాను కదా, మూవీస్ ఈక్వల్ టు అని చేసేసాను, అసైన్ చేశాను. చేశాక ఇప్పుడు మూవీస్ డాట్ టు సిఎస్వి అనే కమాండ్, టు అండర్ స్కోర్ సిఎస్వి ఇస్ ఏ కమాండ్ టు సేవ్ యువర్ డేటా టు ద లోకల్. ఇప్పుడు మీరు ఇదంతా ఉంది కదండి, ఇప్పుడు నేను మూవీస్ అనేది ఆపరేట్ చేస్తున్నాను డేటా ఫ్రేమ్. సో ఇదంతా ఎలా అంటే బ్యాక్గ్రౌండ్లో మనకి జూపిటర్ నోట్బుక్లో మెమొరీలో వర్క్ అవుతుందండి. అంటే సారీ, ఇప్పుడు ఇది జూపిటర్ నోట్బుక్ ఓపెన్ చేశాను కదా, ఈ జూపిటర్ నోట్బుక్ షెల్లో బ్యాక్గ్రౌండ్లో వర్క్ అవుతుంది. ఇదంతా ఎక్కడ సేవ్ అవ్వదు ఈ డేటా అంతా. మీరు ఒక్కసారి ఈ షెల్ క్లోజ్ చేశారనుకోండి, జూపిటర్ నోట్బుక్ షెల్ ఉంది కదా, ఈ టెర్మినల్ క్లోజ్ చేస్తే, అంటే ఈ టెర్మినల్ అయినా కానీ ఈ టెర్మినల్ క్లోజ్ చేస్తే జూపిటర్ నోట్బుక్ టెర్మినల్, ఇట్ విల్ ద ఎంటైర్ థింగ్ యూ లూజ్ ద ఎంటైర్ థింగ్. అంటే ఈ మూవీస్ అని సేవ్ చేయడము, ఇప్పుడు మనం ఇన్ ప్లేస్ కమాండ్స్ ఇవన్నీ చేసాం కదా, అవంతా లూజ్ అయిపోతాం. సో మీరు ఏదో వర్క్ చేశారు, ఒక డేటా ఫ్రేమ్ని సేవ్ చేయాలనుకుంటున్నారు అంటే, ఇప్పుడు చూడండి నేను ఇక్కడ దాకా తీసుకొచ్చాను, నేను ఫిల్టర్ చేశాను, డ్రాప్ చేశాను, కమాండ్స్ ఇవన్నీ చేశాను. నేను ఇప్పుడు దీన్ని ఈ యూజర్స్ అనే డేటా ఫ్రేమ్ని సేవ్ చేయాలనుకుంటే అప్పుడు ఇలాగా యూజర్స్ డాట్ టు అండర్ స్కోర్ సిఎస్వి అయిపోయింది మెన్షన్ చేసి, ఇక్కడ మీరు ఏ నేమ్తో మెన్షన్ చేయాలనుకుంటున్నారు, మీరు యూజర్స్ అనే నేమ్తోనే సేవ్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే వేరే ఏ నేమ్తో సేవ్ చేయాలనుకుంటున్నారు? అంటే నేను ఫైల్ ఏమో సిఎస్విలో సేవ్ చేయమని చెప్తున్నాను. టు అండర్ స్కోర్ సిఎస్వి అంటే ఈ డేటా ఫ్రేమ్ని సిఎస్విలో కన్వర్ట్ చేసి సేవ్ చేయాలి. ఎలాగా? దాన్ని యూజర్స్ అనే చేయొచ్చు, లేకపోతే న్యూ డేటా ఫ్రేమ్, న్యూ డేటా, లేకపోతే మీ ఇష్టం, ఇంకా యూజర్స్ ప్రాసెస్డ్ అని చెప్పొచ్చు. సో మీరు నేమింగ్ కన్వెన్షన్ మీకు ఇష్టం వచ్చినట్లు ఇవ్వచ్చు. అందుకని నేను ఇలా మళ్ళీ టైప్ చేసి మరీ చూపిస్తున్నాను. సో ఇలాగ యూజర్స్ డాట్ సిఎస్వి ప్రాసెస్డ్. ఓకే, అలాగా మీరు ఈ కమాండ్ని మనం వాడితే డేటా ఫ్రేమ్ వెళ్ళి మీ లోకల్, అంటే ఈ పాండాస్ నోట్బుక్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి సేవ్ అయిపోతుంది డేటా. యూజర్స్ అనే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇంతకుముందు నేను ఇక్కడ మూవీస్ అని, లెట్ మీ సీ, ఒకవేళ ఉందా మూవీస్ అనే డేటా సెట్ సేవ్ చేశానా? ఓకే, లేదు, కమాండ్ జస్ట్ చేశాను అంతే, బట్ సేవ్ చేయలేదు, డేటా ఎందుకని వేస్ట్ అని. ఓకే, సో బట్ మీరు ఇలా రీడ్ చేశాక మళ్ళీ ఇక్కడ అదే చూపించానండి. మీరు ఇక్కడ దాన్ని సేవ్ చేయాలనుకుంటే మూవీస్ డాట్ టు అండర్ స్కోర్ సిఎస్వి ఇలా సేవ్ చేయొచ్చు అంతే. ఒకవేళ వేరే లొకేషన్లో సేవ్ చేయాలనుకుంటే సింపుల్ అండి, మీరు మళ్ళీ దాన్ని ఒక కొత్త లొకేషన్, అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను కొత్త లొకేషన్లో సేవ్ చేశాను. ఇక్కడ చూడండి, లోకల్ న్యూ, ఇక్కడ ఏదో లోకల్ న్యూ అనే ఫోల్డర్ పెట్టాను అంటున్నాను. ఇక్కడ చూడండి, లోకల్ న్యూ అని ఇక్కడ చూడండి సేవ్ చేశాను ఇంతకుముందు. సో నాకు కోడ్ ఇప్పుడు నేను నార్మల్గా సేవ్ చేస్తే ఈ ఫోల్డర్లోకి వచ్చేస్తుందండి, పైథాన్ కోడ్ బేసిక్స్ అండ్ ఫైల్స్. ఎందుకని? నా జూపిటర్ నోట్బుక్ ఇక్కడ ఉంది కాబట్టి. ఇక్కడ చూడండి, నా జూపిటర్ నోట్బుక్, పాండాస్ జూపిటర్ నోట్బుక్ ఇక్కడ ఉంది. దిస్ ఈజ్ మై పాండాస్ జూపిటర్ నోట్బుక్. అందుకే వచ్చి ఇక్కడ సేవ్ అవుతుంది. కానీ నాకు ఇక్కడ వద్దు, నాకు ఇలా లోకల్ న్యూ అనే ఫోల్డర్లో సేవ్ అవ్వాలి. సో లోకల్ న్యూ అనే ఫోల్డర్లో సేవ్ అవ్వాలి అని అనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ చూడండి, డైరెక్టరీలో నేను మెన్షన్ చేయాలి పైథాన్ బేసిక్స్ అండ్ కోడ్ ఫైల్స్ /లోకల్ న్యూ/ లాస్ట్గా ఫైల్ నేమ్ మూవీస్ టు లోకల్ డాట్ సిఎస్వి అని నేను సపరేట్గా సేవ్ చేయాలి. సో మీరు వేరే లొకేషన్లో సేవ్ చేయాలనుకుంటే, ఇది ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా, డైరెక్టరీ మెన్షన్ చేయాలి. డైరెక్టరీలో అలా మెన్షన్ చేసి సేవ్ చేసుకోవాలి. తర్వాత రీడ్ చేయాలంటే కూడా సింపుల్,
మూవీస్ ఈక్వల్ టు pd.read_csv అని మెన్షన్ చేసేసి ఆ డైరెక్టరీ మీరు మెన్షన్ చేయాలి. ఓకే, అలా మెన్షన్ చేసి అక్కడి నుంచి రీడ్ చేయాలి. తర్వాత movies.head అంతే. ఎనీ డౌట్స్? ఓకే, మూవింగ్ అహెడ్. నెక్స్ట్ ఇప్పుడు movies.title sort_values. ఇప్పుడు నేను sort_values అని అంటున్నాను కదండి. సార్ట్ అంటే ఇక్కడ ఇంతకుముందు చూసాం. ఇప్పుడు ఇది ఇందులో ఈ టైటిల్ని సార్ట్ చేయాలనుకుంటున్నాను. మనం ఇంతకుముందు ఆల్రెడీ చూసాం. సార్ట్ అనే కమాండ్ న్యూమరిక్స్ అనుకోండి. న్యూమరిక్స్ అయితే అది బేస్డ్ ఆన్ వాల్యూతో చేస్తుంది. అదే అలా కాకుండా ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఏంది, ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ ఏంటి, ఇప్పుడు సార్ట్ అని నేను ఇంటీజర్ ఇస్తున్నాను. సారీ, ఐఎమ్ గివింగ్ ద టెక్స్ట్ యాజ్ ఎ ఇన్పుట్. మనం ఇది ఒక ఎగ్జాంపుల్ ఇంతకుముందు చూసాం కూడా. మీకు సార్ట్ అంటే అది ఏం చేస్తుందంటే ఉండే అన్ని పొజిషన్స్ని కౌంట్ చేసి బేస్డ్ ఆన్ లెంత్ ఆఫ్ ఈచ్ స్ట్రింగ్ బట్టి అది సార్ట్ చేస్తుందండి అని నేను మీకు ఒకసారి ఫస్ట్లోనే మనం డిస్కస్ చేసాం, మీకు గుర్తుంటే. సో ఇప్పుడు సింపుల్గా నేను ఏం చేస్తున్నాను, movies.title అంటే డేటా ఫ్రేమ్ నేము డాట్ కాలమ్ నేమ్ ఇస్తున్నాను. దిస్ ఈజ్ అ టైటిల్ ఈజ్ అ కాలమ్ నేమ్ డాట్ sort_values అని బ్రేసెస్లో అసెండింగ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని మెన్షన్ చేస్తున్నాను. అంటే అవును, అసెండింగ్ ఆర్డర్లో, అంటే స్టార్ట్ ఫ్రమ్ ద స్మాలెస్ట్ వన్, స్మాలెస్ట్ నుంచి అట్లా చేసి నెక్స్ట్ డాట్ హెడ్ టాప్ 5 చూపించమని చెప్తున్నాను. ఈ టైటిల్లో సార్ట్ చేశాక ఓన్లీ టాప్ 5 చూపించమన్నాను. రిటర్న్ ఏ సిరీస్ అంటే ఇలా చేస్తే ఒక సిరీస్ మాత్రమే వస్తుంది. ఎందుకంటే నేను ఐఎమ్ ఓన్లీ ఎక్స్ట్రాక్టింగ్ ఒక కాలమ్ని ఎక్స్ట్రాక్ట్ చేసి సార్ట్ చేస్తున్నాను, దాని హెడ్ చూస్తున్నాను అంతే. ఓకే, సార్ట్ చేసినప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఒక ఎంటైర్ డేటా ఫ్రేమ్నే సార్ట్ చేయాలనుకుంటున్నాను. నేను ఇలా సపరేట్గా నాకు టైటిల్ ఓన్లీ ఒక కాలమ్ని సార్ట్ చేసి చూడడం కాదు. ఐ వాంట్ అన్ ఎంటైర్ డేటా ఫ్రేమ్ టు బీ సార్టెడ్ బేస్డ్ ఆన్ సర్టెన్ వాల్యూ. అప్పుడు ఏం చేయాలి? సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు సేమ్ సార్ట్ అన్ ఎంటైర్ డేటా ఫ్రేమ్ ఫస్ట్ బై కంటెంట్ రేటింగ్ అండ్ డ్యూరేషన్. ఈ కంటెంట్ రేటింగ్ అండ్ డ్యూరేషన్ బట్టి నేను సార్ట్ చేయమని చెప్తున్నాను. కంటెంట్ రేటింగ్ డ్యూరేషన్ అంటే ఏంటి? దిస్ ఈజ్ ద కంటెంట్ రేటింగ్. ఇందులో రెండే ఉన్నాయి, అయితే అప్రూవ్డ్ లేకపోతే రిజెక్టెడ్ ఉంటుంది నాకు తెలిసి. నెక్స్ట్ డ్యూరేషన్ అంటే ఇది డ్యూరేషన్. ఈ డ్యూరేషన్ను దీన్ని బట్టి నేను సార్ట్ చేయమని చెప్తున్నాను. అలా సార్ట్ చేయమని చెప్పాను. ఇప్పుడు కంటెంట్ రేటింగ్ రెండిటి బట్టి చేయమని చెప్పాను. సో అప్రూవ్డ్ అనేది స్మాలెస్ట్. ఇందులో అప్రూవ్డ్ రిజెక్టెడ్ అని రెండు ఉంటాయి. మేబీ అప్రూవ్డ్ కాకపోతే ఇంకా ఇందులో వేరేది ఏమన్నా ఉంటుంది. సో కంటెంట్ రేటింగ్ ఇక్కడ చూడండి, ఆర్ ఉంది, యాక్సెప్టెడ్ ఉంటుంది, రిజెక్టెడ్ ఉంటుంది, PG-13 ఇలా ఏవేవో ఉన్నాయి. సో నేను ఇలా చేసినప్పుడు ఫస్ట్ అప్రూవ్డ్ కంటెంట్ రేటింగ్, నెక్స్ట్ డ్యూరేషన్, రెండు మిక్స్డ్గా తీసుకొని సార్ట్ చేయమని చెప్తున్నాను నేను. రెండు మిక్స్డ్గా తీసుకొని సార్ట్ చేయమంటున్నప్పుడు ఇప్పుడు ఇది చూడండి, స్లోగా రెండు మిక్స్ అంటే రెండింటిని కలుపుకొని సార్ట్ చేస్తుంది. ఓకే, ఇలా రెండు ఇచ్చామనుకోండి, రెండు ఇచ్చేసి రెండింటిని కన్సిడర్ చేసుకొని సార్ట్ చేయమంటే మీరు ఫస్ట్ ఇచ్చిన దాన్ని బట్టి అది సార్ట్ చేసేస్తుందండి. ఫస్ట్ ఇచ్చిన దాన్ని బట్టి సార్ట్ చేసేస్తుంది, దాని తర్వాత దీన్ని బట్టి చేస్తుంది మళ్ళీ. ఓకే, ఫస్ట్ కంటెంట్ రేటింగ్తో సార్ట్ చేసేస్తుంది, తర్వాత ఇంటర్నల్గా సార్ట్ చేసిన తర్వాత సెకండ్ మళ్ళీ దాంట్లో ఇంటర్నల్గా డ్యూరేషన్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, అప్రూవ్డ్ ఉంది, అప్రూవ్డ్లో 78, 80, 85 ఇలా ఉంది. అంటే అప్రూవ్డ్లో చూడండి, ఇక్కడ చూడండి డిసెండింగ్ ఆర్డర్లోకి వెళ్ళిపోయింది, డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేసేసింది. ఓకే, రెండు ఇచ్చామనుకోండి, ఫస్ట్ ఇట్ విల్ సార్ట్ the data frame by using one of the column, then it will sort by using the second one.
నెక్స్ట్, హౌ డు ఏ ఫిల్టర్ ఏ డేటా ఫ్రేమ్, హౌ డు ఏ ఫిల్టర్ రోస్ ఆఫ్ ఏ డేటా ఫ్రేమ్ బై యూజింగ్ అ కాలమ్ వాల్యూ. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానండి, ఇది నాకు మూవీస్ డేటా సెట్ మీరు ఇచ్చారు, నేను మూవీస్ చూడాలనుకుంటున్నాను, కొన్ని మూవీస్ ఏమైనా మంచి మూవీస్ వెతకాలనుకుంటున్నాను. నాకేం కావాలి, నాకు మూవీస్ 8.5 రేటింగ్ అబవ్ ఉన్నవి మాత్రమే కావాలి, నాకు అన్నీ వద్దు. నేను కొంచెం మంచి రేటింగ్ ఉన్న మూవీస్ చూడాలనుకుంటున్నాను. కానీ ఈ డేటా సెట్ చూస్తే చూడండి, ఇలా ర్యాండమ్గా పిచ్చి పిచ్చిగా ఉంది అంతా. నాకు మంచి మూవీస్ అబవ్ ఉన్నవి ఎలా దొరుకుతాయి, హైయెస్ట్ రేటింగ్ ఉన్నవి. సో నేను దాన్ని ఫిల్టర్ చేయాలనుకుంటున్నాను. ఫిల్టర్ చేయాలనుకుంటున్నప్పుడు ఎలా చేయాలి, ఇక్కడ ఒక కండిషన్ బట్టి, అంటే రేటింగ్ ఉంది మనకి, ఈ రేటింగ్ బట్టి, అంటే నాకు ఇప్పుడు మూవీస్ 8.5 మినిమం 8.5 రేటింగ్ అబవ్ ఉన్న మూవీస్ చూడాలండి నేను, అంతేగాని మామూలు మూవీస్ వద్దు నాకు. సో నేను ఇప్పుడు నాకు అలా ఫిల్టర్ చేయాలనుకున్నప్పుడు ఎలా ఫిల్టర్ చేయాలి, ఇక్కడ చూడండి. ఫిల్టర్ చేసి నెక్స్ట్ ఏంటంటే, అలా ఫిల్టర్ చేశాక కూడా నాకు అందులో మళ్ళీ ఏమేమి ఉన్నాయి జానర్ కావాలి. అంటే జానర్ ఇప్పుడు 8.5 అబవ్ ఉంది, అందులో ఈ జానర్ అది యాక్షన్ ఫిలిమా, హారర్ ఫిలిమా, క్రైమ్ ఫిలిమా, ఏమేమి ఉన్నాయి అనేది కావాలి. సో అందుకనే నేను ఇప్పుడు ఏం చేస్తాను, మూవీస్, ఇట్ ఈస్ అ నేమ్ ఆఫ్, ఇది డేటా ఫ్రేమ్ నేమ్, ఇక్కడ బ్రాకెట్స్లో స్క్వేర్ బ్రాకెట్స్లో మూవీస్ డాట్ స్టార్ రేటింగ్, అంటే ఇది మనకు ఆల్రెడీ ఇక్కడ రేటింగ్ ఉంది కదండి, దిస్ ఇస్ ద స్టార్ రేటింగ్ కాలమ్ నేమ్. ఈ స్టార్ రేటింగ్ అబవ్ 8.5 ఉండాలని అన్నాం కదా, అందుకని ఇక చూడండి మూవీస్ డాట్, ఇది డేటా ఫ్రేమ్. ఇప్పుడు నేను ఫిల్టర్ చేయాలనుకుంటున్నాను కదా, అందుకని ఆ ఫిల్టర్ కండిషన్ మీరు లోపల ఇవ్వాలి ఈ బ్రాకెట్స్లో. ఇప్పుడు ఇదే కండిషనే కాదండి, మీరు ఏ కండిషన్ అయినా మీరు ఈ ఫామ్లో రాసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ మీరు ఓన్లీ అప్రూవ్డ్ మూవీస్ మాత్రమే చూడాలనుకుంటున్నారు, అప్పుడు ఏం చేయాలి, మూవీస్ డాట్ కంటెంట్ రేటింగ్, మూవీస్ డాట్ కంటెంట్ రేటింగ్ ఈక్వల్ టు అప్రూవ్డ్ అని రాయాలి ఇక్కడ. ఇప్పుడు నేను ఇక్కడ జస్ట్ ఓన్లీ రేటింగ్ మాత్రమే అనుకుంటున్నాను. సో మూవీస్, ఈ బ్రాకెట్స్లో మనం కండిషన్ రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, కండిషన్ రాస్తున్నాను. ఆ కండిషన్ ఏ దాని మీద, స్టార్ రేటింగ్ మీద. ఆ స్టార్ రేటింగ్, సో అందుకని ఫస్ట్ మూవీస్ డాట్ స్టార్ రేటింగ్ అనే కాలమ్ని సపరేట్ చేశాను. సపరేట్ చేసిన తర్వాత ఈ వాల్యూ ఇస్తున్నాను, 8.5 వాల్యూ ఇస్తున్నాను. 8.5 వాల్యూ కన్నా ఎక్కువ ఉండాలి. అలా ఫిల్టర్ చేశాక ఇప్పుడు అందులో నుంచి, ఇది ఒక డేటా ఫ్రేమ్ అండి, ఇప్పుడు ఇక్కడికే ఒక డేటా ఫ్రేమ్ వచ్చేసింది. డేటా ఫ్రేమ్లోనే ఈ కండిషన్తో ఉన్న రోస్ అన్నీ సపరేట్ చేయమని నేను చెప్తున్నాను. తర్వాత అందులో జానర్ మాత్రమే సపరేట్ చేయమంటున్నాను. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, క్రైమ్. సో ఇప్పుడు నాకు 8.5 అబవ్ రేటింగ్ ఉన్న మూవీస్ ఎక్కువ ఏమున్నాయి, క్రైమ్ ఉన్నాయి, యాక్షన్ ఉంది, డ్రామా ఉంది, చాలా ఉన్నాయి, అన్నీ మిక్స్డ్గా ఉన్నాయి అలాగా. సో ఒకవేళ నేను మల్టిపుల్ కండిషన్స్ అప్లై చేయాలనుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఎలాగా అంటే నాకు ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం, మల్టిపుల్ కండిషన్స్ అప్లై చేయాలి. ఇక్కడ నేను ఒక సింగిల్ కండిషన్ మాత్రమే అప్లై చేశానండి, అంటే స్టార్ రేటింగ్ 8.5 ఉండాలి అంతే, నాకు అంతకంటే వేరేది ఎక్కువ ఇవ్వద్దు అని. అందులో జానర్ సపరేట్ చేసి చూస్తున్నాను. ఇప్పుడు ఈ జానర్ తీసేసాను అనుకోండి, ఒక డేటా ఫ్రేమ్ వస్తుంది అంతే, విచ్ ఈజ్ సేమ్ డేటా ఫ్రేమ్, అంటే ఈ డేటా ఫ్రేమే రేటింగ్ 8.5 కంటే ఎక్కువ ఉన్నది వచ్చి మనకి డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నేను మల్టిపుల్ కండిషన్స్ పెట్టాలి అని అనుకున్నాను. మల్టిపుల్ కండిషన్స్ ఎలాగ పెట్టాలనుకున్నానంటే, ఇప్పుడు నేను ఇందులో ఈ డ్యూరేషన్ ఉంది కదా, చిన్న చిన్న మూవీస్ నాకు పెద్ద మూవీస్ ఒక 200 మినిట్స్ ఉన్న మూవీస్ కావాలి. 200 మినిట్స్ ఉన్న మూవీస్ కావాలి. నేను అందులోనూ నాకు ఐ లైక్ మోస్ట్లీ డ్రామా, అంటే ఇలాంటి జానర్లో హారర్ మూవీస్, యానిమేషను, క్రైము ఇవన్నీ ఉన్నాయి కదా, నాకు అలాంటిది వద్దు. అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫ్యామిలీ డ్రామా మూవీస్ కావాలనుకోండి, అండ్ మినిమం 200 మినిట్స్ ఉండాలి పెద్ద మూవీస్. సో నేను దాన్ని ఫిల్టర్ చేయాలనుకుంటున్నాను. సో ఈ కండిషన్లో అలా ఫిల్టర్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఆపరేటర్ ఆపరేటర్ అనేది యూజ్ చేసి మనం ఈ ఆపరేటర్, ఇది బిట్ వైజ్ ఆపరేటర్, ఇంతకుముందు మీకు చూసాం. ఈ బిట్ వైజ్ ఆపరేటర్ మనం ఫస్ట్లో ఎక్కడ యూజ్ చేస్తామని కూడా మీకు చాలామంది అడిగారు. సో ఇక్కడ చూడండి, ఐఎమ్ షోయింగ్ ఆల్ ద బిట్ వైజ్ ఆపరేటర్స్. నెక్స్ట్ ఇవి ఈక్వాలిటీ ఆర్ ఇవన్నీ అర్థమెటిక్ ఆపరేటర్స్ మనం చూసాం. సో ఇక్కడ నేను యూజ్ చేశాను కాబట్టి ఏమవుతుంది, కంపల్సరీగా ఈ కండిషన్ అప్రూవ్ అవ్వాలి. అంటే లెంత్ ఆఫ్ ద మూవీ 200 మినిట్స్ ఉండాలి, అంటే కంపల్సరీగా నా మూవీ జానర్ డ్రామా అయి ఉండాలి. ఈ రెండు కండిషన్స్, మీకు ఎప్పుడు సాటిస్ఫై అవుతుంది, నేను మీకు చెప్పాను ఫస్ట్లో బిట్ వైజ్ రెండు అవుట్పుట్స్ ట్రూ ఉంటేనే
అండ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ. లేకపోతే అండ్ ఆపరేటర్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో నేను మల్టిపుల్ కండిషన్స్ అంటే ఈ 2 కండిషన్స్ కావాలి నాకు, అందుకనే అండ్ పెట్టాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫిల్టర్ చేస్తే నాకు ఎన్ని వచ్చాయి, 3 రోస్ వచ్చాయి అంతే. త్రీ మూవీస్ వచ్చాయి. డ్రామా మూవీస్, డ్రామా జానర్ మూవీస్ అబౌవ్ 200 minutes ఉండేది, ఓన్లీ 3 మూవీస్ వచ్చాయి. ఏవేవి? 7 Samurai, గాన్ విత్ ద విండ్ అండ్ హ్యామ్లెట్. సో దీస్ 3 ఆర్ ద మూవీస్ విత్ డ్యూరేషన్ గ్రేటర్ దాన్ 200 అండ్ డ్రామా జానర్. ఓకే, నెక్స్ట్ మనం అక్కడ ఈజ్ ఇన్ కమాండ్ కూడా చూసాం. మీకు గుర్తుంటే ఈజ్ ఇన్ కమాండ్, ఇది గుర్తుందా? ఈజ్ ఇన్ కమాండ్ అనేది కూడా చూసాం. ఇప్పుడు అది కూడా చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈజ్ ఇన్ మెథడ్ యూజ్ చేసి మూవీస్ డేటా ఫ్రేమ్ జానర్లో నాకు అన్ని మూవీస్ చూడబుద్ది కాదు, నాకు ఓన్లీ క్రైమ్, డ్రామా, యాక్షన్ ఇవే వస్తుందండి. ఇప్పుడు నెక్స్ట్ కొంతమంది మీలో కొన్ని సినిమాస్ వేరే బోర్ కొట్టచ్చు, క్రైమ్ యాక్షన్ ఎక్కువ, మీరు డ్రామా ఇలాంటివే చూడొచ్చు. మేబీ ఈ మిగతా మూవీస్ అంటే ఈ హారర్, యానిమేషన్, కామెడీ మీకు నచ్చకపోవచ్చు. సో మీరు ఆ మూవీస్ మాత్రమే ఫిల్టర్ చేయాలి అని అనుకున్నారనుకోండి, సేమ్ మళ్ళీ డేటా ఫ్రేమ్ స్క్వేర్ బ్రేసెస్ ఇస్తాము, దీని లోపల కండిషన్స్ రాస్తాం. ఏదన్నా మనకు కావాలన్నప్పుడు స్క్వేర్ బ్రేసెస్లో కండిషన్స్ రాస్తామండి. ఫస్ట్ స్క్వేర్ బ్రేసెస్ ఇస్తాము, ఈ స్క్వేర్ బ్రాకెట్స్ లోపల కండిషన్స్. మరి చూడండి, మూవీస్ డాట్ జానర్ ఎలాగా, ఈజ్ ఇన్ అంటే ఇది ఈ జానర్ ఏదేది ఉండాలి, ఓన్లీ క్రైమ్, యాక్షన్, డ్రామా మాత్రమే ఉండాలి. ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను, ఇక్కడ చూడండి, క్రైమ్ కానీ యాక్షన్ కానీ. సో అవి మాత్రమే ఫిల్టర్ చేసి నెక్స్ట్ నేను ఏమన్నాను, డాట్ హెడ్ టాప్ 10 ఫిల్టర్ చేశాక డేటా ఫ్రేమ్ని ఫస్ట్ 10 వాల్యూస్ చూపించమంటున్నాను అంతే. సో ఇక్కడ చూడండి, ఒకే ఒక కాలం తీసుకొని మల్టిపుల్ ఇలా ఇచ్చేసి చూడండి. ఇప్పుడు మీరు ఇక్కడ చెక్ చేస్తే నా జానర్ వాల్యూ క్రైమ్, యాక్షన్, డ్రామా ఇవి 3 ఉంటాయి, ఇంకేం కనపడవు మీకు. సో మీరు ఇలా ఇంకొక కండిషన్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు దిస్ కెన్ బి టేకెన్ యాజ్ 1 కండిషన్. మరి ఇక్కడ మీరు ఒక అండ్ వాల్యూ ఇచ్చి ఇలాగా ఇంకొక కండిషన్ కూడా క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇలా ఇచ్చి మూవీస్ డ్యూరేషన్ గ్రేటర్ దాన్ 200 అని మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ కూడా అండ్ ఆపరేటర్ యూజ్ చేసి అలాగా. బట్ నేను ఇక్కడ ఈజ్ ఇన్ కండిషన్ చూపిస్తున్నాను. ఈజ్ ఇన్ అని మనం మెన్షన్ చేసి ఇలా చేస్తే ఇట్ విల్ ఆల్సో షో అస్ లైక్ దిస్. మల్టిపుల్ సబ్ కేటగిరీస్ ఉన్నప్పుడు, ఇప్పుడు జానర్లో మల్టిపుల్ సబ్ కేటగిరీస్ ఉన్నాయి, మీరు ఏదైనా ఫిల్టర్ చేయాలనుకుంటున్నప్పుడు ఇలా ఈజ్ ఇన్ కండిషన్ యూజ్ చేసి ఫిల్టర్ చేసుకోవచ్చు. మీరు ప్లీజ్ రిమెంబర్ దిస్. ఓకే, ఓకే అండి. నెక్స్ట్ లెట్ us see స్ట్రింగ్ మెథడ్స్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు ఈ ఆర్డర్స్ హెడ్ని మనం ఫస్ట్లో తీసుకున్నది ఆర్డర్స్ డేటా ఫ్రేమ్ మళ్ళీ తీసుకుందాము. ఆర్డర్స్, నెక్స్ట్ ఈ అప్పర్ కమాండ్ ఆల్రెడీ చూసాం. ఒక స్ట్రింగ్ ఇచ్చేసి దాన్ని అప్పర్లో కన్వర్ట్ చేయమంటే హెలో డాట్ అప్పర్ అని మనము స్ట్రింగ్ ఇచ్చేసి డాట్ అప్పర్ అండ్ పారాంథసిస్ ఇస్తే ఇట్ విల్ కన్వర్ట్ టు, ఇక్కడ చూడండి, అప్పర్ కేస్లోకి లోవర్ కేస్లో ఉంటే అప్పర్ కేస్లో కన్వర్ట్ అయిపోతుంది. దిస్ ఈజ్ జనరల్. ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నాను, ఇక్కడ ఇది ఉంది కదండి, ఈ చిప్స్ ఐటెం నేము ఇదంతా ఉంది కదా, ఈ ఐటెం నేమ్ ఇక్కడ చూడండి, చిప్స్ అండ్ ఫ్రెష్ టొమాటో సాల్సా, ఈజీ. ఇప్పుడు నేను డేటా ప్రీ ప్రాసెసింగ్ కోసము ఇప్పుడు జనరల్గా ఇది ఏం చేస్తుందంటే అండి, మన జనరల్గా సిస్టము చిప్స్ మీరు ఇక్కడ లోవర్ కేసు ఇక్కడ ఉంది అంటే, అదే నేను ఇంకో చోట చిప్స్ మొత్తం అప్పర్ కేసులో రాశాను అనుకోండి, అన్ని క్యాపిటల్స్లో CHIPS అని, ఇక్కడ ఏదైనా చిప్స్ అనేది వేరే క్యాప్స్లో రాశాను అని అనుకోండి. సో సిస్టము ఇది సపరేట్ అది సపరేట్గా కన్సిడర్ చేస్తుందండి. లోవర్ కేస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అప్పర్ కేస్. ఇది అలా అర్థం చేసుకోదు, ఇది జస్ట్ లోవర్ కేసు అప్పర్ కేసులో ఉన్నాయి బట్ వర్డ్ ఈజ్ సేమ్ అని అర్థం చేసుకోదు. ఇట్ విల్ జస్ట్ ట్రీట్ ఇట్ యాజ్ ఎ న్యూ స్ట్రింగ్ అంతే. సో అలా చేయకుండా ఉండాలి అని ఫ్యూచర్లో మీరు డేటా ప్రీ ప్రాసెసింగ్ కోసము మనము అన్నీ జనరల్గా ఎప్పుడైనా డేటాని హ్యాండిల్ చేసేటప్పుడు అన్ని లోవర్ కేసులో అయినా ఉంచుతాము, అన్ని అప్పర్ కేసులో అయినా ఉంచుతాం.
యూ విల్ ఆల్వేస్ కీప్ ద టెక్స్ట్ ఇన్ ఎయిదర్ లోవర్ కేస్ ఆర్ అప్పర్ కేస్ ప్రాసెస్ చేసేటప్పుడు మొత్తం. సో అందుకని ఇప్పుడు నేను దాన్ని ఎలా, ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఆర్డర్స్ డాట్ ఐటెం నేమ్, ఈ ఐటెం నేమ్ని సపరేట్ చేసి డాట్ ఎస్టీఆర్ అంటే జస్ట్ స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేస్తున్నానండి అంతే. ఒకవేళ అంటే డిఫాల్ట్గా ఇది స్ట్రింగ్లోనే ఉంటుంది, మీరు దాని గురించి ఏం ప్రాబ్లం లేదు. బట్ జస్ట్ డాట్ ఎస్టీఆర్ అని నేను కన్వర్ట్ చేసి డాట్ అప్పర్ ఇక్కడ ఉంది కదండి, ఈ అప్పర్ కమాండ్ యూజ్ చేసి కన్వర్ట్ చేస్తున్నాను. సో ఏం లేదు, ఒక ఐటెం నేమ్ ఎక్స్ట్రాక్ట్, ఒక ఫీల్డ్ నేమ్ ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని కన్వర్ట్ చేసేస్తున్నాను అప్పర్లోకి. అండ్ డాట్ హెడ్ జస్ట్ టాప్ చూస్తున్నాను, టాప్ 5 వాల్యూస్ చూస్తున్నాను. ఇప్పుడు చూడండి ఇందాక మనకి చిప్స్ ఇక్కడ చూడు, ఇక్కడ చిప్స్ అండ్ ఫ్రెష్ టొమాటో సాల్సా ఇక్కడ ఎలా ఉంది, చిప్స్ అండ్ ఫ్రెష్ టొమాటో సాల్సా. చూడండి ఓన్లీ ఈచ్ వర్డ్కి ఫస్ట్ లెటర్ మాత్రమే క్యాప్స్లో ఉంది, మిగతా స్మాల్ ఉన్నాయి. నేను అప్పర్ అని కొట్టగానే చూడండి ఇక్కడ టోటల్గా అప్పర్లోకి కన్వర్ట్ అయిపోయింది. సో ఐటెం నేమ్ ఎక్స్ట్రాక్ట్ చేసి, సో దిస్ ఈజ్ హౌ యూ ఎక్స్ట్రాక్ట్ అన్ ఐటెం నేమ్ అండ్ అప్లై స్ట్రింగ్ కమాండ్స్. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే స్ట్రింగ్ మెథడ్స్ చూస్తున్నామండి. మనం ఇంతకుముందు చూసిన, మీరు మనం స్ట్రింగ్స్ మీద ఈ కమాండ్స్ యూజ్ చేసాం. అప్పుడు కూడా మీరు అడిగారు, సార్ మనము ఈ స్ట్రింగ్ అసలు ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటాము అని. సో నేను మీకు అక్కడ చూపించినవన్నీ మీకు యూస్ అవుతాయని ఐఎమ్ స్పెసిఫికలీ ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూపిస్తున్నానండి. మనం నేర్చుకున్నవన్నీ ఎక్కడెక్కడ యూజ్ అవుతాయి అనేది సపరేట్గా నేను మీకు చూపించాలని ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఫస్ట్లో అక్కడ కమాండ్స్ చూపించాను, నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ దోస్ కమాండ్స్ ఇక్కడ చూపిస్తున్నాను. ఓకే, సో సార్ వాట్ ఈజ్ సిఎస్వి ఫైల్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి, మీరు ఒకసారి ఓల్డ్ క్లాస్లో చూడండి. సిఎస్వి ఇస్ జస్ట్ నథింగ్ బట్ ఏ కామా సపరేటెడ్ వాల్యూ ఫైల్. అది కూడా ఎక్సెల్ ఫైలే, బట్ అందులో ఏంటంటే అదొక కామా సపరేటెడ్ వాల్యూ ఫైల్. నేను పాత క్లాసెస్లో ఆల్రెడీ డెప్త్గా డిస్కస్ చేశాను. కామా సపరేటెడ్ వాల్యూ ఇట్ ఈజ్ ఆల్సో అన్ ఎక్సెల్ ఫైల్ లాగానే. అది ఇప్పుడు దిస్ ఈజ్ ఇక్కడ చూడండి ఎక్సెల్ ఫైల్లోనే, ఇఫ్ దిస్ ఈజ్ ఇప్పుడు సేవ్ చేశాం కదా, దీని ప్రాపర్టీస్ చూపిస్తాను మీకు. సో దిస్ ఈజ్ కూడా మీరు జూమ్ చేసి చూస్తే ఇది మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, ఇది జూమ్ చేయడానికి రాదు నాకు, ఆప్షన్ లేదు. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఫైల్. ఇక్కడ చూడండి ఇది నేను సెలెక్ట్ చేసింది మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ టైప్. దీంట్లో ఎక్సెల్లోనే సబ్ కేటగిరీ ఏంటి, కామా సపరేటెడ్ వాల్యూ ఫైల్ విచ్ ఈజ్ ఎ డాట్ సిఎస్వి ఫైల్ అంతే. ఇట్ ఈజ్ ఆల్సో అన్ ఎక్సెల్ ఫైల్ విత్ సబ్ కేటగిరీ ఏంటంటే కామా సపరేటెడ్ వాల్యూ ఫైల్. ఓకే, నేను అందుకే మీకు చూపిస్తున్నాను ప్రతి కమాండ్ దాని ఎగ్జిక్యూషన్ చూపిస్తున్నాను. ఇప్పుడు డాట్ అప్పర్. నెక్స్ట్ ఆర్డర్స్ డాట్ ఐటెం నేమ్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, కంటైన్స్. ఈ కంటైన్స్ అనే కమాండ్ ఏం చేస్తుందంటే అండి, ఉందా లేదా అంటే వెదర్ ఇట్ ఈస్ కంటైనింగ్ దట్ ఆర్ నాట్. ఇప్పుడు ఈజ్ ఇన్ కమాండ్ ఎలా ఉంది, మీరు ఈజ్ ఇన్ కమాండ్ కూడా యూజ్ చేయొచ్చు. ఆర్డర్స్ డాట్ ఐటెం నేమ్ డాట్ ఎస్టీఆర్ డాట్ ఈజ్ ఇన్ అని ఇక్కడ మీరు చేయొచ్చు. ఈజ్ ఇన్ ఇక్కడ మీరు చికెన్ అని మెన్షన్ చేయొచ్చు, అప్పుడు అవుట్పుట్ ఇలాగే ట్రూ ఫాల్స్ వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ కంటైన్స్ అంటున్నాను, అదేం చేస్తుంది, వెదర్ ఇట్ వెరిఫైస్ ఈచ్ రో ఇఫ్ దేర్ ఈస్ చికెన్ ప్రెసెంట్ ఆర్ నాట్. ఏ రోలో ఐటెం నేమ్ అనే దీన్ని నేను సపరేట్ చేస్తున్నాను కాలం, ఈ కాలంలో ఎవ్రీ స్టెప్లో చికెన్ ఉందా లేదా అనేది అది వెరిఫై చేస్తూ చెక్ చేస్తూ వెళ్ళిపోతుంది. ఓకే, చెక్ చేస్తూ అలాగే. నెక్స్ట్ చాయిస్ డిస్క్రిప్షన్. ఆర్డర్స్ డాట్ చాయిస్ డిస్క్రిప్షన్ డాట్ ఎస్టీఆర్ డాట్ రీప్లేస్ అనే కమాండ్ ఏం చేస్తుందండి, ఇప్పుడు నేను ఇక్కడ ఏం రీప్లేస్ చేయాలనుకుంటున్నాను, ఎక్కడైనా ఇలాగా సింగిల్ కోట్స్లో ఉంటాయి కానీ ఎక్కడైనా ఇట్లా డబుల్ కోట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ రీప్లేస్ చేసి దాంతో డాట్ ఎస్టీఆర్ డాట్ దీంతో రీప్లేస్ చేయమంటున్నాను. ఇలా ఉంటే దీంతో రీప్లేస్ చేయమంటున్నాను. ఓకే, రీప్లేస్ చేయమంటున్నాను. జస్ట్ మీకు చూపిస్తాను. సారీ, నేను ఇందాక డిఫరెంట్గా చెప్పాను. నేను డబల్ రీప్లేస్ వాడుతున్నానండి. అంటే రీప్లేస్ దిస్ అంటే ఇట్లా స్క్వేర్ బ్రేసెస్ ఉన్న రీప్లేస్ చేయమంటున్నాను. ఇలా ఎంటీ స్పేస్ ఉన్న దిస్ ఈజ్ అన్ ఎంటీ స్పేస్. దీని మీనింగ్ ఏంటంటే అండి, ఎంటీ స్పేస్ ఉంటే కూడా రీప్లేస్ చేయమని. సో అలాగే మళ్ళీ డాట్ ఎస్టీఆర్ డాట్ రీప్లేస్ ఇలాగా స్క్వేర్ బ్రేసెస్ ఉంటే ఎంటీ స్పేస్తో రీప్లేస్ చేయమని. అంటే దీన్ని తీసేయి,
దీని ప్లేస్లో ఇప్పుడు నేను రీప్లేస్ అన్న తర్వాత ఏదో ఒకటి దీని ప్లేస్లో ఏదో ఒకటి పెట్టాలి కదండి. ఏమని చెప్తున్నాను, ఒక స్క్వేర్ బ్రాసెస్తో ఉంటే రీప్లేస్ ఇట్ విత్ ఎంటీ స్పేస్, అంటే నథింగ్, ఏమీ రీప్లేస్ చేయొద్దు. నెక్స్ట్ ఇంకో రీప్లేస్, అంటే ఏది, క్లోజింగ్ స్క్వేర్ బ్రాసెస్ని ఎంటీ ప్లేస్ దాంతో రీప్లేస్ చేయి. డాట్ హెడ్ ఐ విల్ జస్ట్ షో. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ క్లెమెంటిన్ అని ఉంది చాయిస్ డిస్క్రిప్షన్లో, దిస్ దే యాపిల్ అని ఉంది. ఈ రెండిటికి స్క్వేర్ బ్రాసెస్ ఉంది. ఇక్కడ చూడండి, స్టార్టింగ్లో ఒక స్క్వేర్ బ్రాకెట్, ఎండింగ్ ఒక స్క్వేర్ బ్రాకెట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, రీప్లేస్ కమాండ్ యూజ్ చేసి దీన్ని ఈ స్టార్టింగ్ స్క్వేర్ బ్రాకెట్, ఎండింగ్ స్క్వేర్ బ్రాకెట్ రెండు తీసేయాలి. తీసేసి ఏమీ చేయకూడదు. సో నేను అది చేయడానికి ఇక్కడ చూడండి, str.replace చేసి ఎంటీ స్పేసెస్తో రీప్లేస్ చేసి ఇక్కడ చూడండి క్లెమెంటిన్ స్క్వేర్ బ్రాకెట్స్లో తీసేసి వచ్చేసింది. ఓకే, ఎస్ అవునండి. అవునవునండి, ఇప్పుడు ఇంట్రెస్టెడ్ లేను. థ్యాంక్ యూ. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ రీప్లేస్. అంటే ఇదంతా డేటా ప్రీ ప్రాసెసింగ్ కిందకి వస్తుందండి. ఇది ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, నేను ఈ డేటా అంతా నాట్ ప్రాపర్గా లేదు, అంత క్లమ్జీగా ఉన్న డేటా నేను మీకు చెప్పాను కదా, ఈ కమాండ్స్ అన్నీ డేటా ప్రీ ప్రాసెసింగ్ దగ్గర యూజ్ అవుతాయని. చూడండి, డేటా ప్రీ ప్రాసెసింగ్ దగ్గర ఐఎమ్ యూజింగ్ ఆల్ ద కమాండ్స్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే అండి, ఐ థింక్ వీఆర్ ఆల్రెడీ 10 minutes ఓవర్ టైం.